మేము రోజు ఇక్కడ వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. అమ్మవారికి మంచిగా మొక్కుకుంటూ వెళ్తాము. అందరికి మంచిగా జరగాలి తల్లి, అన్నిటికీ నువ్వే అని మేము మొక్కుతూ ఉంటాం. తెల్లారేస్తే మేము ఇక్కడ తిరుగుతాము. చాలా పవిత్రమైన అమ్మవారు. తను ఇట్లా తిరుగుతుంటే చాలా బాధాకరము. అసలు హిందువులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు గాజు దొరుకులు ఉన్నారా ఏంటి? అసలు ఎవరు రాలేదు. అసలు ఏంటి మన బోధన పండుగ అంటే ఇంతమంది ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? గాజు దొరుకులు ఉన్నారా? చూడండి ఎంతమంది ఉన్నాం మనము, ఇంతమంది అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? బోధన పండుగ ఏమో ఇంటిని చేస్తారు. మరి ఇంత గలీజ్ జరిగింది ఇక్కడ అమ్మవారి కాడ. మేము ఇంత మా వాళ్ళు వస్తున్నారు. అసలు ఏంటి మన హిందూ సాంప్రదాయం ఇదేనా? హిందూ సాంప్రదాయం ఇదేనా? మనము బోధన పండుగ చేస్తాము, అప్పుడప్పుడే మొక్కుతాము, అప్పుడప్పుడే అమ్మవారిని మర్చిపోతాము. నవరాత్రికి ఇంత చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇదేనా? అసలు ఏంటి మన సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన హిందూ ప్రజలంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? బోనాల పండుగ అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లాన్ చేసేస్తారు, అంతా చేసేస్తారు. మా దేవుడు అంటారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళారండి? ఎక్కడ ఎవరు ఇంతేనా? ఇంకెవరు లేరా? మన మల్కాజ్గిరి డివిజన్ లో ఇంతే మందా? ఇంకెవరు లేరా? చెప్పండి. ముస్లిం జరిగిందనుకో ఇంతమంది ఊరుకుంటారా? మొత్తం చిన్న డబ్బులు అయితే కోట్ల మంది వస్తారు. మీకెవరికి చేత కాకపోతే మాకు అప్పగించండి, మాకు అప్పగించేయండి. కరెక్ట్ గా ఇది అందరూ ఏకం కావాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడారు. ఒక చిన్న 2 చరణాలు పాట పాడుతున్నారు. ఎందుకంటే పూర్తి వస్తుంది.